హాయ్ ఫ్రెండ్స్, అమ్మ వాళ్ళ పండగ అని చెప్పాను కదా. కోలైతే స్టార్ట్ చేశారండి. పోతులు కోళ్ళు కోసుకోవడానికి అనుపు రోజు. అనుపు రోజు అయితే డ్యాన్స్ డ్యాన్స్ కూడా పెట్టారు. చూడండి ఎంత జనం ఉన్నారో. నాకైతే వీడియో కూడా తీయడానికి అవ్వలేదు. ఈ సైడ్ని ఆ సైడ్ని కూడా గుద్దేస్తున్నారు, అంత జనం ఉన్నారండి. జనం మాత్రం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చాలా, రోడ్డు వరకు అంటే రోడ్డు మధ్యలో ఉంటుంది గుడి, అక్కడ వరకు ఉన్నారండి. ఎందుకంటే బొమ్మలు ఒక సైడ్ నుంచి పెట్టారు, ఒక సైడ్ నుంచి షాపులు అవి పెట్టారు, అన్ని షాపులు కూడా పెట్టారండి. ఇక్కడ పాలదారి తిరుగుతుందండి. చూడండి పాలదారి ఎలా తిరుగుతుందో, అంటే ఊరు చుట్టూ తిరిగి అమ్మవారి దగ్గరికి వచ్చి ఇలా కొడతారండి. పాలదారి తిరుగుతుందని అంటారు. ఇది ఇది అయిపోయిన తర్వాత వీళ్ళ సైడ్కి వెళ్తే రథాలు వస్తాయండి. రథాలు కూడా చూపిస్తాను చూడండి. రథాలు మాత్రం చాలా బాగా తిరుగుతాయండి. అలాగే సైడ్ కూడా బాగా ఇస్తారు రథాలు తిరిగినప్పుడు. ఈ రథాలు మాత్రం స్టార్ట్ అవుతున్నాయి అనమాట. వీళ్ళందరూ సైడ్కి వెళ్ళిపోతున్నారు. చూడండి రథాలు వచ్చేసాయి. ఇవి 3 రథాలండి. అంటే ఎడ్ల బళ్ళు మీద ఇలాగా పెట్టి 3 లాల్చీలో వేసి 3 పెడతారండి. వీళ్ళు ఒక రథం, అలాగే ఇంకో రథం కూడా వస్తాయి. 3 బళ్ళొస్తాయి అలాగా. ఆ చివరన చూడండి వస్తుంది, అదొక రథం. ఇంకో రథం వెనకనుంది. వీళ్ళు మాత్రం ఎక్కడ అరటిపళ్ళు, జీడిపళ్ళు తగిలేస్తాయని మాకైతే భయమండి. వీళ్ళు పూజారులండి. ఇలాగ పైనుంచి ఉండి అక్షింతలు, జీడిపళ్ళు అలాగే అరటిపళ్ళు కూడా ఇసురుతారు. అలాగే చీరలు కూడా ఇసురుతారండి అమ్మవారికి. అమ్మవారిని భావించి అలాగే అమ్మవారికి కూడా చూపిస్తారు. వీళ్ళు గుడిలో కూడా చూపుకోవచ్చు. అలాగే రచ్చబండ దగ్గర నూకలమ్మ కదని చెప్పాను కదా, వాళ్ళు కూడా చూపుకోవచ్చు. కానీ ఎడ్ల బళ్ళ మీద రథం అనేసి చూపుకుంటారు. చాలా మంచిదని అంటారు. మొక్కులు చెల్లించుకున్నోళ్ళందరూ ఇలాగ చూపించుకుంటారండి. వీళ్ళకైతే ఫుల్‌గా అక్షింతలు, జీడిపళ్ళు అలాగే అరటిపళ్ళు అలాగ ఇసురుతూనే ఉంటారు. దండం పెట్టుకునే ఉంటారు. ఈ చీరలు కూడా ఇలాగ ఇసురుతూ ఉంటారు. వాళ్ళకి సైడ్ ఇచ్చేస్తే కొంచెం బాగా ఎళ్తారనేసి కొంచెం సైడ్ ఇచ్చేస్తారనమాట ఎడ్ల బండిని లాగునోళ్ళకి. కానీ చాలా బాగా అయిందండి. ఈ సంవత్సరం చాలా బాగా అయింది. అలాగే జనాలు కూడా చాలామందొచ్చారు. అలాగే డాన్స్ కూడా చాలా బాగా అయిందండి. చూడండి ఎంతమందున్నారో. అస్సలు ఖాళీ అంతే లేదండి ఎక్కడ కూడానా. చూడండి మా లేడీస్ మాత్రం కనకంబరాలు, మల్లెపూలు పెట్టుకొని ఎలా తయారయ్యొచ్చారో అమ్మ వాళ్ళ ఇంటికి పండగకి మాత్రం. ఇక్కడ రచ్చబండ అని చెప్పాను కదా, రచ్చబండ దగ్గర దింపేసి ఇక్కడి నుంచి గుడికి స్టార్ట్ అవుతారండి, నూకాలమ్మ గుడికి. ఇక్కడ ఈ 9 రోజులు ఇక్కడ పెట్టేసి అక్కడ గుడిలో కూడా పెట్టేస్తారు. అమ్మవార్లను ఈళ్ళన్నీ పట్టుకొని ఎళ్తారనమాట. గుడి దగ్గర పెట్టేస్తారు. అలాగే అమ్మాళ్ళింటి దగ్గరైతే స్టార్ట్ అవుతారండి పైడితల్లమ్మ గుడికెళ్ళడానికి. అక్కడ కూడా కోళ్ళు కోస్తారు, మేకలు కొడతారు, పోతులు కొడతారు. అబ్బోయ్! ఎన్నేస్తారండి అక్కడ మాత్రం. ఇక్కడ అమ్మాళ్ళింటి దగ్గర స్టార్ట్ అవుతారు. మొత్తం వీళ్ళందరూ అమ్మాళ్ళింటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతారు డప్పులతో. డప్పులతో పైడితల్లమ్మ గుడికెళ్తారండి. చూడండి ఎంత జనం ఉన్నారో. పండగ మాత్రం చాలా బాగా అయిందండి. మీరు కూడా చూస్తున్నారు కదా! అలాగే ఎలాగుందో కామెంట్ చేయండి. చూడండి పోతును కూడా చూపిస్తున్నారు. ఆ వీడియో ఎలాగుందో